చూడండి, జీవితంలో ఏదీ శాశ్వతం కాదు. నోరు బాగుంటే ఊరు బాగుంటుంది. ఎవరితోనూ గొడవలు పడొద్దు. నా స్వయం కృషితో ఎన్నో ఆస్తులు మేడలు సంపాదించాను. అవన్నీ చూసుకోవాల్సిన బాధ్యత మీ అందరికి ఉంది. నానా కిరణ్, నాన్న, హిమాయత్ నగర్ లో ఉన్న ఆ 15 బంగళాలకి నీవే. అమ్మా ఝాన్సీ, నాన్న, మోతీనగర్ లో ఉన్న 14 బిల్డింగులు నువ్వే చూసుకో. నాన్న, ఏమే భాగ్యం, ఏమండి? నేను లేని లోటు నీకు అస్సలు తెలియకూడదు. మన ఆత్మీయులుండే అమీర్పేటలో జనప్రియ అపార్ట్మెంట్లో ఆ 15 ఫ్లాట్లు నువ్వు తీసుకో. మీరంతా చాలా అదృష్టవంతులు. ఈయన చివరి క్షణంలో కూడా మిమ్మల్ని సంతృప్తి పరిచి వెళ్తున్నారు. ఆయన పనిచేసింది తెల్లారి కట్ల నిద్ర లేచి పాల ప్యాకెట్లు వేసే గిరాకీ కొంపలు.